నమస్తే. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విచారణను ఒక రిటైర్డ్ జడ్జితో దాన్ని విచారణ జరిపించి దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను ఆ జడ్జి ద్వారా న్యాయ విచారణకు సంబంధించి చేయించాలి అనేది మంత్రి మండలిలో ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆయన్ను నియమించింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది తెలంగాణలో మారింది. కేవలం తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్రమాలు, అవినీతి, రకరకాలుగా ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం తరపున, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ హయాంలోనే ఆ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి తీసుకున్నది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వ్యవహారాన్ని. కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి, నిర్మాణ పేరుతో నిర్వహణ లోపం, అలాగే నాసిరకం పనులు జరిగాయి అనేది ప్రధానంగా ఆరోపిస్తుంది. దానికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు, ఒక నివేదికనిచ్చారు. అలాగే విజిలెన్స్ బృందం చాలామంది అక్కడ ఎక్స్పర్ట్స్ పరిశీలించిన తర్వాత అవును నిర్వహణ లోపం ఉంది, అక్కడ అక్రమాలు, అవినీతి జరిగినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి అని చెప్పి. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడికి వెళ్ళింది. అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్యమైనటువంటి నేతలు పర్యటన జరిగింది. అక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా జరిగింది. ఇలాంటి సందర్భంలో దానికి దీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ పర్యటించి ఇది మేము కావాలని చేయలేదు, నిర్మాణ సంస్థ వల్ల వచ్చినటువంటి సమస్య, మేము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి తరుణంలో ఇప్పుడు న్యాయ విచారణకు సంబంధించి కీలకమైనటువంటి అడుగు ముందుకు వేసింది రేవంత్ సర్కార్. తాజాగా జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆయన్ను నియమించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ద్వారా నివేదిక తెప్పించుకోవాలి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనుల్లోనూ, అలాగే అక్కడ జరిగినటువంటి ప్రతి అంశంలోనూ అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, కోట్ల రూపాయలు గోల్మాల్ అయ్యాయి అని చెప్పి ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. న్యాయ విచారణ ఇప్పటివరకు జరిగిన ఈ విచారణలు ఓకే, దానికి సంబంధించి కొంతమంది పాజిటివ్గా ఇచ్చారు, కొంతమంది నెగిటివ్గా ఇచ్చారు. అవి కాకుండా నిష్పక్షపాతంగా విచారణ చేయించాలి, న్యాయ విచారణ అనేది జరగాలి. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని కూడా దానికి బాధ్యులపై కేసులు నమోదు చేయాలి అనే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అంటే దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో కాళేశ్వరం టాపిక్ అనేది ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. ఇటువంటి సందర్భంలో చిన్న చిన్న పొరపాట్లు ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతుంది. మీరైనా చేస్తారు, మేమైనా చేస్తాం, ఎవరన్నా చేస్తారు అని గులాబీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్తూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో నిగ్గు తేల్చాలి, దానికి సంబంధించి న్యాయ విచారణ. ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఏ అంశాలు ఉంటాయి అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే ఒక కమిటీ ఆ ప్రాంతంలో పర్యటించి నివేదికను కూడా తయారు చేస్తుంది, పూర్తిగా స్టడీ చేసిన తర్వాత. మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి న్యాయ విచారణకు ఈ నిర్ణయం తీసుకోవడం కూడా హాట్ టాపిక్గా మారింది.